అందరికీ వందనాలండి. ఈ సంవత్సరంలో ఆఖరి పునరుద్ధాన దినం ఇది. ఎలా ఆరాధన చేస్తారో నాకు తెలీదు, కానీ ఒకటి మాత్రం చేయండి. ఎప్పుడు ఆరాధన చేసేవారు ఆగండి. ఈ సంవత్సర కాలంలో ఎక్కువసార్లు ఆరాధన చేయని వాళ్ళు చేయండి. మారు మనసు పొందినవారు, దేవుని శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టెలో ద్రాక్షరసంలో పాలు పంపులు పొందేవారు ఖచ్చితంగా ఆరాధన చేయండి. మీరు ఈరోజు ఈ రోజైనా ఆరాధన చేయండి. ఆరాధన కోసం లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం. తొమ్మిదవ వచనం. 19:9 కొంచెం తగ్గించిన 19:9. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. బాగుంది కదన్నమాట. మళ్ళీ చదవండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, ఈ ఉదయకాలం ఆరాధించడానికి ఆశ కలిగి సమయానికి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, వారు త్వరపడి రావడానికి మీరే కార్యం చేయండి. ప్రయాణాలు, గేట్లు పడిన పరిస్థితి దాటి రావాలి. మీ కృప వారికి తోడుగా ఉంచండి. దూరం నుంచి వస్తున్న వారు ఉన్నారు, వారిని క్షేమపరిచి తీసుకొని రండి. మా అంతరంగాలు నీ వైపు ఎత్తి హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకిమ్మని మీ కృపను అర్థిస్తూ మీ సాయాన్ని కోరుకుంటూ బలపరిచే మీ యందు తప్ప మరి దేని యందునూ మేము అతిశయించలేమని హృదయపూర్వకంగా ఒప్పుకుంటూ మా అతిశయ కారణం మీరని, మాకున్న మా సామర్థ్యం మీరని, మాకున్న ఒకే ఒక దిక్కు మీరని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. కనికరం చూపండి. నీ దాసుని మరుగుపరచండి. నేను కాదు ప్రభువా, మీకే, నాకు కాదు నాయనా, మీకే సమస్త మహిమ కలుగునట్లుగా మీరే కృప చూపించి కార్యం జరిగించండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ 19వ అధ్యాయంలో సహజంగా మళ్ళీ చదవాలనిపిస్తూ ఉన్నప్పుడు 9వ వచనం నన్ను కాస్త మరలా తిరిగి ఆలోచింపచేసింది. ఎందుకనగా అంటాడు, వై బికాస్ అంటాడు. ఎందుకంటే రక్షణ ఇంటికి వచ్చింది, అందుకు అతడు జక్కయ్య అబ్రహాం కుమారుడయ్యాడు. రక్షణే మన ఇంటికి రాకపోయి ఉంటే, రక్షణే మన జీవితంలోనికి రాకపోయి ఉంటే మనం అబ్రహాం పిల్లలు అయ్యేవాడం కాదు. విశ్వాస సంబంధులే అబ్రహాము పిల్లలు. సున్నతి సంబంధులు అబ్రహామునకు శరీరరీతిగా పిల్లలు, కానీ మనం అందరం ఆత్మ సంబంధంగా అబ్రహాము పిల్లవడానికి గల కారణం రక్షణే. అతడు అబ్రహాము కుమారుడు అనడానికి ప్రభు తానే ఒక కారణం చెప్పాడు, రీజన్ చెప్పాడు, రక్షణ వచ్చిందని. ఇప్పుడు ఆ ఇంటికి వచ్చింది ఎవరు? జక్క ఇంటికి వచ్చింది ఎవరు? చదివారు కదరా వచనంలో. రక్షణ అంటే ఎవరు వచ్చారు? జీసస్ ఎలోన్. వచ్చింది ప్రభువే, కానీ నేనేమంటున్నాడు? ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చింది. ఇంటికి వచ్చింది ఎవరు? ఈయనే కదా. ఇక్కడ ఆయన తనను తాను రక్షణతో పోల్చుకున్నాడు. రక్షణతో పోల్చుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. 9వ అధ్యాయం 12వ వచనం. రాజకుమారుడొకడు రాజ్యము సంపాదించుకొని
మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలు ఇచ్చి, నేను వచ్చు వరకు వ్యాపారం చేయుడని వారితో చెప్పాను. ఇక్కడ ఆయన మీనాల యొక్క ఉపమానం చెప్తూ తనని తాను రాకుమారుడుగా చెప్పుకున్నాడు. తను తాను రాకుమారుడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? రక్షణ. రెండవదిగా రాకుమారుడు. ఎందుకు రాకుమారుడితో పోల్చుకున్నాడు కూడా చెప్తాను ఒక మాట. ఆయన భూమి మీదకి మనుష్య కుమారుడిగా వచ్చాడు. కానీ మనుష్య కుమారుడు కానీ ఆయన ఎవరు? పరిపాలిస్తున్న రాజు యొక్క కుమారుడుగా తను బయలుపరుచుకుంటున్నాడు యోధులకి. రాకుమారుడు అంటే వచ్చాను, వెళ్తాను. ఇందులో ఏముంది? ఇప్పుడు వచ్చాను కానీ మళ్ళీ వెళ్ళిపోతాను. ఆయన రావడం, ఆయన వెళ్ళడం, మళ్ళా తిరిగి వస్తాడు లెక్క చూసుకోవడానికి. అంటే ఏముంది? ప్రభు భూమి మీదకి మొదటిసారి రావడం శరీరంలో, ఆయన ఆరోహణం అవడం, మళ్ళా తిరిగి రావడం. ఈ రాకుమారుడు ఆయన దగ్గర 3 అంతల అర్థం కనిపించింది. ఆయన వచ్చాడు, ఆయన ఆరోహణం అయ్యాడు, ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. 3 విషయాలు కనపడ్డాయి. ఇది రెండవది. మూడవది చూడండి, 19వ అధ్యాయం 38వ వచనం. ప్రభు పేరట వచ్చు రాజు ఆయన యెరూషలేములోకి అడుగు పెడుతున్నాడు, గాడిద మీద ప్రయాణం చేస్తూ, గాడిద పిల్ల మీద. ఆయన గురించి చెప్పబడింది ఏమిటంటే రాజు, ప్రభు పేరట వచ్చు రాజు. ప్రభు పేరట వచ్చు రాజు అంటే ఈయనెవరు? రాబోయే కాలంలో ఈ భూమిని పరిపాలించే రాజు, పరిపాలించబోతున్న రాజు. ఇప్పుడేమో రాకుమారుడు, రేపు పరిపాలించబోయే రాజు. ఎవరి పేరట? ప్రభు పేరట వచ్చాడు. అంటే ఇప్పుడు ఈయనకొక నామం ఉంది, ఈయనకొక నామం ఉంది. ఈ నామం అన్ని నామముల కంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు గారు చెప్పారు. ఆయన రక్షణ, ఆయన రాకుమారుడు, ఆయన రాజు. 3. 4వ మాట కూడా చూడండి. 4వ మాట 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమును నాకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి 43వ వచనం. ప్రభువు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరుగకుంటివి. ఇప్పుడు ఆయన దాన్ని ఏమని చెప్తున్నాడు? ప్రభువుగా, పరిపాలకునిగా చెప్పుకుంటున్నాడు. శరీరధారిగా ఉన్న ఆయన నేటికి పరిపాలిస్తున్నవాడుగానే ఉన్నాడు. ఈ సంగతి మర్చిపోకండి. ఆయన రక్తమాంసాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన్ని రక్షణ ఇవ్వడానికి వచ్చినవాడుగాను, రాకుమారుడుగాను, రాజుగాను, ఆఖరిగా ఆయన చెప్పాడు నేను ప్రభువుని అని. ఇదే మాట మనకి హెబ్రీ పత్రికలో కనపడుతుంది. దయచేసి రండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. ఆయన గురించి చెప్తూ 3-4 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఆలోచించండి, ఇప్పుడు ఈ యూనివర్స్, ఈ విశ్వం అంతటినీ నిర్వహిస్తూ ఉన్నవాడెవరు? భూమి మీదే ఉన్నాడు కదా, వడ్రంగోళ్ళ అబ్బాయిగా పిలువబడ్డాడు కదా, అపహాసించబడ్డాడు కదా. కానీ రాస్తున్నాడు, తన మహత్తు గల మాట చేత నిర్వహిస్తున్నవాడు ఆయనే ప్రభు. అనాది కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు పరిపాలించేటువంటి ప్రభు ఆయన. కేవలం మానవ జాతిని మాత్రమే కాదు, ఈ సమస్త విశ్వాన్ని తన మహత్తు గల మాట చేత నిర్వహించుచూ ఉన్నటువంటి ప్రభు ఆయన నిర్వహిస్తున్నాడు. దేవుడు
చూస్తూ ఊరుకుంటున్నట్టు, పట్టింపు లేనట్టు, ఆయన ఏమి గమనించినట్టు ఆలోచిస్తాం కానీ కాదు. ఆయన నేటికి పరిపాలిస్తున్నవాడుగానే ఉన్నాడు. మనకు అర్థం కాదంతే. దానికి ఉదాహరణగా నేను క్రిస్మస్ రోజున మీతో చెప్పాను అనుకుంటున్నాను. చెప్పలేదు. సహజంగా ప్రభుత్వాలకు తెగ భయపడిపోతాం మనం. కానీ ప్రభుత్వాలకి అవకాశం ఇచ్చింది ఎవరు? ఆయనేగా. కైసరు ఐగుస్తునకు అధికారం ఇచ్చింది ఎవరు? ఆయన కాదా? లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆయనేగా. చరిత్రలో అంతకంటే నిరంకుశుడు మరొక వ్యక్తి లేడట. అంత నిరంకుశుడు అతను. ఎంత నిరంకుశుడు అంటే మొత్తం మీరు జనాభా రాయాలి. ఎందుకు జనాభా? జనాభా లెక్క ఎందుకు? ఒక్కొక్కరికి 2 డబ్బులు ఇస్తాడా? ఆడవారి జనాభా లెక్క చీరలు ఏమైనా పంచుతాడా? మగవారి జనాభా లెక్క రాసి జీతం ఉందో లేదో కనుక్కుని జీతం ఏమైనా ఇస్తాడా? కాదు. బుద్ధి పుట్టిందంతే. ప్రపంచ జనాభా రాయాలి అన్నాడు. ప్రపంచ జనాభా రాయాలి అనగానే అర్థం ఏంటి? అందున మరొక క్లాస్ పెట్టాడు. ఎవరు ఎక్కడ జన్మస్థానం అక్కడికి వెళ్ళి, కొంతమంది అమెరికాలో ఉన్నారు, కొంతమంది ఇంగ్లాండ్లో ఉన్నారు, కొంతమంది జపాన్లో ఉన్నారు, కొంతమంది జర్మనీలో ఉన్నారు, ఇండియన్సే, శ్రీలంకలో ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు, మలేషియాలో, ప్రపంచ దేశాలంతటా చెదిరిపోయారు. వాళ్ళు ఇండియా వచ్చి ఇప్పుడు ఏం చేయాలి? ఎలా ఉంటుంది శాసనం? కోపం వచ్చేది, బాధ అనిపించదు. కానీ రాజాజ్ఞ చచ్చినట్టు రావాల్సిందే ఎక్కడున్నా సరే. అలా మరియా యోసేపులు ఉన్నది నజరేతులో. వాళ్ళు బెత్లెహేముకు రావాలి. 100 మైళ్ళు, 100 మైళ్ళ ప్రయాణం కనడానికి సిద్ధంగా ఉన్నామని తీసుకెళ్ళాలంతే. ఎలా ఉంటుంది చెప్పండి? ఇట్స్ సో బర్డెన్సమ్ అండ్ సో పెయిన్ఫుల్ ఈవెన్. చాలా భారం, చాలా నొప్పి. ఎలా వెళ్తాడు? కానీ వెళ్ళాల్సిందే. ఈయన వడ్రంగం మానేయాల్సిందే, ఇంకొక ఆయన నేత మానేయాల్సిందే, ఇంకొక ఆయన ఏ పని చేసాడో పనులన్నీ మానేయాలి. మొత్తం దేశంలో ఉన్న పనులన్నీ ఏమైపోతాయి చెప్పండి? అయినా సరే కుదరదు, వెళ్ళాల్సిందే. అబ్బాబ్బా ఎటువంటి రాజురావు బామ్మ అనుకుంటాం. కానీ ఎందుకో తెలుసా? ప్రపంచ చరిత్రలో ప్రభు పేరు రాయించాలి. అందుకోసం దేవుడు మానవుడయ్యాడు, బెత్లెహేములో ఫలానా సంవత్సరంలో పుట్టాడు అని ఆయన పేరు రాయించాలి. అందుకని ఇంకా జనాభా లెక్కకు ముందే పుట్టాడు ఆయన. కరెక్టే, జనాభా లెక్కన ఆయన పేరు కూడా ఎక్కాలి, ఎక్కింది. అంతేకాదు, ఆయన ఎక్కడ పుడతాడని యూదులకు ప్రవచనాలు ఉన్నాయి బెత్లెహేములో. అందుకు బెత్లెహేముకి వెళ్ళాలి. శాసనాలన్నీ కలిసి ఎవరి కోసం? నిజమైన పరిపాలకుడైన ఆయన కోసం పని జరుగుతుంది. మీరేం కంగారు పడద్దు. ఏం జరిగినా ఆయనకి మహిమకరంగా జరుగుతుంది, మనకు క్షేమమే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, కంగారు పడకండి. సరే, మరి ఇక్కడికి వద్దాం. ఇప్పుడు పరిపాలిస్తున్న రాజు ఎవరు? సమస్తాన్ని ఈయనే కదా. 4 మాటలు చెప్పాను. 1, జక్కయ్య ఇంటికి వచ్చిన రక్షణ ఈయన. దేశాంతరం వెళుతున్న రాకుమారుడు ఈయన. తరువాత ఈయన రాజు, కాబోయే రాజు. తరువాత ఇప్పటికీ పరిపాలిస్తున్న రాజే. ఆయన నామం రక్షించబడేటువంటి అద్భుతమైన సంగతి. ఈ 4 చెప్తే టైం అయిపోద్ది. ఇంకా మనకున్నది 10 లేదా 15 నిమిషాలు ఉంది. ఇందులో నేను రక్షణను గురించి చెప్తాను. నాకు ఆరాధన సమయం వస్తే మరోసారి చెప్తాను. ఇప్పుడు నేను అంటాను, జక్కయ్య ఊహించల, చూడాలని ఆశ ఒక్కటే ఉంది. ఆయన ఎవరు చెప్పండి? ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. జక్కయ్య ఆశపడ్డాడు. మన అంతరంగంలో కూడా ఎక్కడ ఆశ ఉంది? నేను కూడా మంచిగా బతకాలని.
నేను తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ ఓడిపోతున్నానని. జక్కయ్యని చూసినటువంటి ఆయనే మనల్ని కూడా చూసినవాడు. వచ్చి ఆగి, జక్కయ్య క్రిందకి దిగు అన్నాడు. అవునా? కిందకి దిగిన తర్వాత నీ ఇంట్లో నేను వాడు ఉండాలి, బస చేయాలన్నాడు. ఎవరైనా సమస్తం ఆయనవి, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగల. ఆయన భూమి మీదకి వచ్చాక నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు అన్నవాడు జక్కయ్య. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. ఎవరినైనా అడిగాడా? బైబిల్లో ఎక్కడైనా ఈ మాటలు ఉన్నాయా? మీ ఇంటికి నేను వస్తానని ఎవరినైనా అడిగాడా? అందరూ ఆయన అడిగిన వారు రమ్మని. పరిసయుడు కానీ, మార్త కానీ, వీళ్ళందరూ ఆయన తన ఇంటికి ఆహ్వానించిన వారే. తనంతట తానుగా నీ ఇంటికి వస్తానందే జక్కయ్యతోనే. మనతో ఉండాలని ఆశపడే దేవుడు ఆయన. మనతో సహవాసం చేయాలని ఆశించే ప్రభు ఆయన. ఆరాధించకుండా ఎలా ఉంటాం? జక్కయ్య ప్రపంచమంతా, అంటే మొత్తం ఈ ప్రాంతం అంతా నిన్ను పాపి అంటుంది, కానీ నేనంటున్నాను నీ ఇంటికి నేను వస్తానని. నీ ఇంటికి ఎవరు రారు, నీ ఇంటికి ఎవరు రారు. ఏదో గుర్తొచ్చింది, అది చెప్తే ఇంకాస్త ముందుకెళ్ళిపోతుందని మళ్ళీ వెనక్కి వెళ్తున్నా. ఎందుకంటున్నానంటే, పాదాలు కడిగింది ఇద్దరు, ఒక్కరు కాదు. మరియా కడిగింది, మరో ఆమె కూడా కడిగింది. కడిగిన ఆమెను పాపాత్మురాలు అన్నారు. కొంతమంది మరియా పాపాత్మురాలు ఒకరేనని బోధించే బోధ కూడా ఉంది, బోధించేవారు కూడా ఉంటారు. కానీ నేనైతే ఇద్దరు వేరు అని నమ్ముతాను. ఎందుకో తెలుసా? లాజరు మృతి పొందిన తర్వాత చూడడానికి ఎంతమంది వచ్చారు? అనేక మంది వచ్చారు. ఎందుకు వచ్చారు? నిజంగానే ఆమె పాపాత్మురాలు అయ్యుంటే యూదులు ఎవరు రారు, పరిసయ్యులు రారు. కానీ అంటే ఎందుకు వచ్చారు? మీరు అనుకుంటున్నట్టుగా షీ వాజ్ నాట్ ఏ సిన్నర్, అవి పాపి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇద్దరు, ఒకరేమో 6 రోజులకు ముందు, ఒకరేమో 4 రోజులకు ముందు అనేది రాసి ఉంటుంది అక్కడ. రెండు వేరు వేరు వ్యక్తులు కూడా వేరు, మర్చిపోకండి. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, అలాంటి వారి ఇంటికి ఎవరు రారు, కానీ ప్రభు అన్నాడు నేను వస్తానని. అందుకే శనిగారు వాళ్ళు ఏమని, శనిగారు చూడండి 7వ వచనం, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయుటకు వెళుతున్నాడు అని. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. జక్కయ్య పాపాల లిస్ట్ ఏమన్నా ఉందా మీ దగ్గర? జక్కయ్య యొక్క పాపాల చిట్ట మీ దగ్గర ఏమన్నా ఉందా? పక్కనే మన పాపాల చిట్ట రాయండి. ప్రజలు ఇతన్ని పాపాత్ముడు అని ఎందుకన్నారు? బికాజ్ ఆఫ్ మనీ ఓన్లీ. పీడించి డబ్బులు తీసుకోవడం, ప్రభుత్వానికి కట్టవలసిన దానికంటే ఎక్కువ వసూలు చేయడం, ఇది వీళ్ళు చేస్తుంటారు. కాబట్టి వీళ్ళని మిగిలిన రకరకాల పాపాలు చేసేవాడిని సమానం చేసేశారు. కానీ మనమైతే 1, 2, 3 10 ఏళ్ళు రాకముందే పాపానికి అలవాటు పడిపోయి మనం 60, 70 వచ్చేటప్పటికి అసలు ఇంకా రాయడానికి కాగితం దొరకదు, సరిపోదు, అంత చిట్టా మంది. జక్కయ్య ఇంటికి వస్తానన్న ఆయనే నీ ఇంటికి, నా ఇంటికి, నీ జీవితంలోనికి, నా జీవితంలోనికి వస్తానన్నవాడు ఆయన. నేనెవరో ఎరిగి ఉండి కూడా నా ఇంటికి నీ అంతటా నువ్వే వచ్చావు ప్రభువా. అందుకనే ఓ పాట, ఎరుగని నాకు దొరికితివి.
నువ్వెవరో నాకు తెలియదు, చూడాలనుకున్నా, కానీ నేనెవరో నీకు తెలిసి కూడా నా ఇంటికి నువ్వు రావడానికి ఇష్టపడ్డావు. నేను నిన్ను ఆరాధించకుండా ఎలా ఉంటాను? జక్కయ్య ఇంటికి వచ్చింది రక్షణ అన్నాడు కదూ, కానీ రక్షణ అన్న దగ్గర నేను 3 మాటలు నేను మీకు చూపించి ఇది నా ఆరాధన ముగిస్తాను. జక్కయ్య ఇంటికి వచ్చింది ప్రభు, యేసుక్రీస్తు ప్రభు, రక్షణ ఆయనే, సందేహం లేదు. కానీ వచ్చిన 3 ఏమిటో మీరు చూడండి. నెంబర్ 1, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 4, 5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అవుదాం. ఇప్పుడు జక్కయ్య ఇంటికి వచ్చింది ఏమిటో చెప్పండి? కృప. కృపే మన దగ్గరికి రాకపోయి ఉంటే, కృప మనల్ని దర్శించకపోయి ఉంటే మనం రక్షించబడే అవకాశం లేదు. అనర్హుణ్ణి ప్రభువా నేను, కానీ నా ఇంటికి వచ్చిన కృపను అర్హత లేని నాకు అర్హతనిచ్చిన దేవుడు అయ్యా, నేను నిన్ను ఆరాధించుకొని ఉండలేను. ఓ రోజు పేరు చెప్పనులేండి, ఆయన నాకు చాలా కాలం నుంచి పరిచయం, ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా వాళ్ళు ధనవంతులయ్యా, నా పిల్లని నేను ఇవ్వడానికి కానీ నేను వాళ్ళతో వీయమందడానికి కానీ చాలిన వాడిని కాదయ్యా నేను అన్నాడు. నాకు ఆ మాట ఓ రకమైన బాధ, దుఃఖానికి కారణమైంది. వాళ్ళు ఇద్దరు ఉద్యోగస్తులు, వాళ్ళకున్నది ఒక్కడే కొడుకు, ఆస్తి ఉంది, కానీ నేనైతే పేదవాడిని, చాలా తక్కువ. మా అమ్మ నన్ను కష్టపడి పెంచింది, నా కూతుర్ని వాళ్ళు చేసుకోవడానికి నేను తగిన వాడిని కాదయ్యా అన్నాడు. వెంటనే నా మనసు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? నిజంగా మనం పెండ్లి కుమార్తె సంఘంలో ఉండడానికి తగిన వాళ్ళమేనా? ఆర్ వి ఎలిజిబుల్? To become a part of his body as his bride? ఆయన పెండ్లి కుమార్తెగా మనం ఉండడానికి మనం అర్హులమేనా? కృప. జక్కయ్య ఇంటికి వచ్చింది కృపే, నీ ఇంటికి నా ఇంటికి వచ్చింది కృపే. నిన్ను దర్శించింది కృపే, నన్ను దర్శించింది కూడా కృపే. అందుకని ఆరాధన వర్తమానం నాకు దుఃఖాన్ని కలుగు చేస్తే ఎప్పుడు బాధపడుతుంటాను. ఇదివరకు ఆరాధించే వారందరూ కన్నీళ్లతో ఆరాధించేవాళ్ళు. నేటి దినాన ఆరాధన పోయింది, కేవలం జ్ఞానంతో ఆరాధించడం మాత్రమే ప్రారంభమైంది. ఆయన జక్కయ్యను దర్శించిన కృప ఆయన, జక్కయ్య ఇంటికి వచ్చిన కృప ఆయన. ఇంతకు మించి వివరించడానికి నాకు సామర్థ్యం లేదు. కృప యొక్క గొప్పతనం
నా రక్షణ. అందుకనే తీతు పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 11వ వచనంలో రాసింది, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. జక్కయ్యకు ప్రత్యక్షమైన అదే కృప నీకు నాకు కూడా ప్రత్యక్షం కావడం. వాస్తవం అండి. ఎవరైనా పిలిచి, సార్ మా ఇంటికి మీరు రావాలండి అంటే నేను అనుకుంటాను, సామాజికంగా, ఆర్థికంగా, చదువు పరంగా, ఉద్యోగపరంగా దే ఆర్ ఇన్ హై పొజిషన్. వెన్ ఐఎమ్ గోయింగ్ టు కంపేర్ విత్ మై సెల్ఫ్. కానీ వాళ్ళు నన్ను రమ్మన్నప్పుడు ప్రభువుని చేర్చుకున్నట్టు నన్ను చేర్చుకుంటారనుకోండి, హౌ ఐ ఫీల్? నేను గొప్పని అనుకుంటానా? కృప వల్ల కదా, కృప వల్ల కదా. మనిషికి మధ్యలోనే అంతరం ఉన్నప్పుడు వారు గౌరవించటం దగ్గర దేవుడు మన ఎడల చూపిన కృప జ్ఞాపకం రాకుండా ఎలా ఉంటుంది? జక్కయ్య ఇంటికి వచ్చింది దేవుని కృప, నెంబర్ 1. నెంబర్ 2, అదే 2వ అధ్యాయంలో 5వ వచనంలో ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించి అనే పదం, ప్రేమ చేత మనలను బ్రతికించి అనే పదం తిరిగి నేను రోమాపత్రిక దగ్గరికి మిమ్మల్ని తీసుకుని వస్తాను, నాతో పాటు రండి. రోమాపత్రిక 8వ వచనం. అయితే 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా, మనమింకనూ పాపులమైండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇంతకు యేసు ప్రభు ఎవరు? కృప అన్నాం కదూ. 2వదిగా ప్రేమ. అందుకని యోహాను తన పత్రిక రాస్తూ ఇలా అంటాడు, చూడండి. నాలుగవ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ అయ్యున్నాడు, దేవుడు ప్రేమ అయ్యున్నాడు. విచిత్రం ఏంటంటే, ఇప్పుడు జక్కయ్య ఇంటికి నడుచుకుంటూ వచ్చింది ఎవరు? కృప. అయితే 2వది ప్రేమ. వాస్తవానికి ప్రేమతో పలికే ఒక చిన్న మాట ఎంత ఆదరణ కలుగు చేస్తుందో చెప్పడానికి లేదు. అది కోవిడ్ టైం. అది ఆ టైంలో ఫోన్లో మాట్లాడుకోవడం తప్ప ముఖాముఖిగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఫోన్లో ఓ చెల్లి ఫోన్ చేసి మాట్లాడుతూ
తన గురించి, తన భర్త గురించి, తన పిల్లల గురించి చెప్పింది. చెప్పి చాలా కష్టంగా ఉందన్నయ్య, ఎవరు ఆరోగ్యం బాగాలేదు అని. నేనన్నాను, మీరు అక్కడ ఒంటరిగా ఉండటం ఎందుకు, ఇక్కడికి వచ్చేయచ్చు కదా అన్నాను. ఇక్కడికి వచ్చేయండి అమ్మా అన్నాను. నేను అన్నది అదే మాట. ఆమె గావురుమని ఏడ్చింది. నేను తప్పేం మాట్లాడలేదు కదా, ఎందుకు ఏడుస్తుంది ఈ పిల్ల అనుకున్నాను. అన్నయ్య, అమ్మ కడుపున పుట్టిన నా సహోదరులు ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడి చెప్పాను, కానీ ఒక్కరు కూడా మేము వస్తామని కానీ మమ్మల్ని రమ్మని కానీ అనలేదన్నయ్య అని ఏడ్చిన తర్వాత ప్రేమతో పలికిన ఒక మాట అంతరంగాన్ని దుఃఖభరితం చేస్తే, మన ఇంటికి నడిచి వచ్చిన ప్రేమ మనం ఇంకా పాపులమై ఉండగా, అదేగా రాస్తాడా ఇప్పుడు, మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా, మనం ఇంకా శత్రువులమై ఉండగా ప్రభువు ప్రేమతో మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడని రాస్తుంటుంది. జక్కయ్య ఇంటికి వచ్చింది ప్రేమ. దేవుని కృప ప్రత్యక్షమైంది, దేవుని ప్రేమ కూడా ప్రత్యక్షమైంది. ఆ ప్రేమే లేకపోయి ఉంటే మనం ఈ దినాన ఉండేవాళ్ళం కాదు, రక్షించబడేవాళ్ళం కాదు, చచ్చిపోతే ఇప్పుడు పరలోకంలో ఉంటామని నిరీక్షణ కూడా మనకు ఉండేది కాదు. కేవలం నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్న దాంట్లో ప్రభువే వచ్చాడు, కానీ అంతర్లీనంగా చూస్తే కృప, అంతర్లీనంగా చూస్తే ప్రేమ. మూడవ మాట చెప్పి ముగిస్తాను చూడండి. తీతు పత్రిక 4వ వచనం ఇంతకు ముందటి మాటకు ఉపయోగపడుతుంది. 4, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, ఇది ప్రత్యక్షమైన ప్రేమగా ఇందాకటి వచనానికి రాసుకోండి. తీతు పత్రిక 3:4. ఇప్పుడు మనం చూడవలసిన గొప్ప సంగతి, ఇంకొక సంగతి ఏమిటంటే, ఇదే 3వ అధ్యాయం 5వ వచనంలో, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించెను. ఇప్పుడు జక్కయ్య ఇంటికి వచ్చింది ఎవరు? ప్రత్యక్షమైన దేవుని యొక్క కృప, ప్రత్యక్షమైన దేవుని ప్రేమ, మూడవదిగా ప్రత్యక్షమైన దేవుని కనికరం. ప్రేమను, కృపా కనికరాలను వివరించడానికి నేను సమర్థుణ్ణి కాదు, రుచించానంతే. ఇప్పటికీ అధ్యయనం చేస్తున్నానంతే. అర్థమైంది చెప్పడానికి కూడా భాష సరిపోదు, కానీ ఒక మాట మాత్రం చెప్పగలను. కనికరం అనే పదం కృప అనే పదానికి పర్యాయ పదం కాదు, అలా వాడేస్తామంతే. కృప కనికరాలు వేరు. కృప అనేది మనల్ని అనర్హులను అర్హులుగా చేస్తే ఆయన ఇవ్వాలనుకున్న సమస్తాన్ని మనకిచ్చేది కనికరం. మనకు ఏది ఇవ్వాలి అని దేవుడు అనుకున్నాడో వాటన్నిటిని మనకిచ్చేది కనికరం. ఓసారి నవ్వుతూ ఒక మాట చెప్పాను. కని అంటే చూచి అని, కరం అంటే చెయ్యని. ఊరికినే సరదాగా చెప్తున్నాను. చూసే చెయ్యి అనుకోండి, ఇవ్వకుండా ఉండలేదుగా. కన్ను మాత్రమే చూస్తే చెయ్యి పని చేయకపోవచ్చు, కానీ చెయ్యే చూస్తే ఇవ్వకుండా ఉండలేదు. అంటే ఆయన తనకు కలిగిన సమస్తానికి మనల్ని వారసులు చేయడం కోసం ఆయన మన ఎడల కనికరం చూపించాడు. మన స్థానంలో తన ప్రాణం పెట్టి మనలను ఆయన కుమారులుగా చేసి, మహిమకు వారసులుగా చేసి, దేవదూతలను పరిచారకులుగా ఇవ్వడానికి
రేపటి దినాన్న 1000 ఏళ్ల కాలం భూమి మీద పరిపాలించడానికి మన ఎడల చూపిన అపారమైన కనికరాన్ని మనం ఏ రీతిగా అర్థం చేసుకోగలుగుతాం? ఎలా సరిపోతాం? వర్షంలో తడిచిన ఓ వ్యక్తిని లోపలికి పిలిచి కూర్చోమంటే ఎలా ఉంటుంది? మీకు తెలియదు, రోడ్డున పోతున్న వాళ్ళు ప్రారంభ దినాల్లో తిట్టేవాడు నన్ను. ఈ దారిని పోతున్నా, ఎక్కడి నుంచో వచ్చాడు వీడు, ఇక్కడ గొయ్యి పూడ్చాడు, బిల్డింగ్ కట్టేశాడు వీడు. ఇదే మాటలు విన్న రాజుగారు బాధపడేవాడు, నేను బాధపడేవాడిని. అందులో 3 స్త్రీలు అక్కడ ప్రారంభించేవాళ్ళు, అక్కడికి వెళ్ళే వరకు తిడతానే ఉండేవాళ్ళు. నేను వాళ్ళని ఎప్పుడూ ఒక మాట అనలా, తిడుతూనే ఉండేవాళ్ళు. నేను కనపడితే తిట్లు ఎక్కువ అవుతాయి. ఒకరోజు అందులో బాగా నోరు కలిగిన ఆమె ఇక్కడ దాకా వచ్చింది. సాయంకాలం 4-4:30 అప్పుడే చీకటి పడిపోయినట్టు వర్షం పడతా ఉంది. అప్పటికి ఎదర షెడ్ కూడా లేదు, జస్ట్ కారు షెడ్ ముందు ఇంత రేకు మాత్రమే ఉంటుంది. వర్షానికి తడిచిపోతూ వచ్చి ఆమె అక్కడ నిలబడింది. గాలి కొడతాను, మొత్తం తడిచిపోవటం, వెళ్ళలేదు ఇప్పుడు బయలుదేరి. నేను షెడ్లోనే ఉన్నాను. తలుపు తీసి గొడుగు పట్టుకుని, అమ్మ రండి అన్న. నా వంకాల చూసింది, లోపలికి రండి అమ్మ. తడిచిపోతుంది కదా, వచ్చింది. కుర్చీ వేసి కూర్చోమన్నా, ఫ్యాన్ వేసా. సుమారుగా 45 మినిట్స్ ఇక్కడే కూర్చుంది. నేను కూడా షెడ్లోనే కూర్చొని చదువుకుంటున్నా. ఏం మాట్లాడాలి, ఒక మాట కూడా అనలా. వర్షం తగ్గిన తర్వాత చూసి, వర్షం తగ్గింది అంది. అండి అనటానికి కూడా ఆమెకు మనసు ఒప్పల, అయ్యా అంటానికి కూడా మనసు ఒప్పల, ఏమీ ఒప్పల. సరేనమ్మా అని పంపించి గేటేసి వచ్చా. ఆ తరువాత ఇంకెప్పుడు తిట్ల. చూపించిన జాలి ఎంత, చూపించిన మర్యాద ఎంత, ఇచ్చినటువంటి కుర్చీ ఎంత, ఇచ్చిన సమయం ఎంత. మనలను తన ప్రేమ చొప్పున గెలుచుకున్నవాడు, తన కనికరానికి మనల్ని వారసులుగా చేసినవాడు, కృపతో మనల్ని అర్హులుగా చేశాడు. జక్కయ్యకు వచ్చిన భాగ్యం నీకు నాకు కూడా దక్కింది ఆయన మరణ పునరుద్ధానాల వల్ల, చిందించిన రక్తం వల్ల. ఆరాధన చేద్దాం.